మన మధ్యలో ఉన్నటువంటి సోదరు రామకృష్ణ ఇచ్చి నిలబడి ప్రార్థించుకుంటూ తండ్రి సహవాసం ప్రారంభించాల్సి ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, సర్వశక్తి మొదట సర్వాధికారి, సర్వము మీరు మాట చొప్పున తగ్గించిన వాడు, నిన్న నేడు వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆడపడుతున్నటువంటి దేవుడు, కృపామయుడవు, కనికరాపూర్ణుడు. మరి ప్రభువా, మిమ్మలను ప్రభువా అనటకు కూడా అర్హులము కాము. మరి ప్రభువా, ఎంత మాత్రము మరి ప్రభువా పరిశుద్ధత లేని వారు, పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నటువంటి మా కొరకు అద్వితీయుడా అనంతుడా, మరి మీరు మా కొరకు ఈ లోకంలో జన్మించి మమ్మలను రక్షించట కొరకే మీరు హింసించబడి, అవమానించబడి, తృణీకరించబడి, బాధలను, దుఃఖమును, ఆవేదనను, దెబ్బలను, హింసను, చివరికి మరి ప్రభువా మీ ప్రాణాలు సైతం మా కొరకు విస్తార్థంగా మీరు ఆ కల్వరిగిరిలో చివరి రక్తపు కొట్టు వరకు మా కొరకే మార్చి మరణించి బాధ పెట్టబడి 3వ దినమున తిరిగి లేచిన దేవా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అలాగనే మరి ప్రభువా మీ సార్వభౌమ ప్రణాళికలో కోటాను కోట్ల మనుషుల మధ్యలో మేము ఉంటుండగా మరి నా తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని ఎంచుకున్నటే కాక మరి నా తండ్రి అయా మీ స్వార్థను విని విశ్వసించి విధేయత చూపించుట కొరకై మమ్మల్ని అటువైపు నడిపించి మాకు రక్షణ అనే కవచాన్ని ధరింపజేసినందుకే ఉన్నాను. అలాగే మరి ప్రభువా మేము బ్రతికిన తిరుగులన్నింటిలో ఈ కృపాక్షేమంలో మా వెంట ఉంచి మమ్మల్ని భద్రపరిచి అనేకమైనటువంటి ప్రమాదముల నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మల్ని తప్పించినందుకే మీకే ఆస్తులు చెల్లిస్తున్నాను. అలాగనే మరి నా తండ్రి మాకు విస్తార్థమైనటువంటి మీ ప్రేమ కొలది, మీ కృప కొలది, అనుగ్రహింపబడినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, నివాసాన్ని బట్టి, రాకపోకల్లో సురక్షితమైనటువంటి ప్రయాణాలను బట్టి, మేము చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో మీ కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఇదిగో మరి నా తండ్రి, ఈ రోజుకు మేము పాత్రలు కానప్పటికీ మరి ప్రభువా మీ కృప చొప్పున మాకు మరొక రోజు అనే దయా కిరీటాన్ని మాకు అనుగ్రహించినందుకే ఉన్నారు. ఈ పునరుత్థాన దినమందు మరి ప్రభువా సహాసంగా మేము కూడి మీరు మా కొరకు చేసినటువంటి సమస్తమైనటువంటి మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని గణపరిచి, ఇంకా మా జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మాలిన్యములు, అలాగే మరి ప్రభువా ఇబ్బందులను, ఇరుకులను, వీటన్నింటి నుంచి మరి ప్రభువా మేము వాటి నుంచి దూరపరచబడడానికి, వాటిని అధిగమించడానికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించి, ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సహించి, నడిపించమని, సహాయాన్ని దయచేయమని ఇదిగో మరి ప్రభువా వచ్చిన మేమందరము మరి ప్రభువా ఏక ఆత్మతో, ఏక మనస్సుతో మరి ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధించుటకు ఈ కూడిక మరి ప్రారంభం నుంచి ముగించేంత వరకు మీరే అధ్యక్షత వహించి ప్రతి విషయంలోనూ మరి ప్రభువా మీరే మరి ఆ తండ్రి ఇబ్బందుల నుంచి, అలాగనే మరి ప్రభువా శోధనల నుంచి మమ్మల్ని తప్పించి మరి యెహోలోకం వైపు మరి మేము కాక మరి ఆ తండ్రి మాకున్నటువంటి సమస్యలు వాటి వైపే మేము ఆలోచిస్తూ మరి ప్రభువా ఏకాగ్రతగా కోల్పోయి మరి ఇక్కడ ఉండకుండా ప్రతి ఒక్కరూ ఏక మనస్సుతో మేము మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్యాన్ని మేము వినున్నది వదిలివేసే వారు కాకుండా మా జీవితాల్లో దాన్ని అవలంబించుకున్నట్టు కృపను దయచేయమని, రావాల్సిన వారు ఇంకా అనేకులు ఉంటుండగా వారి త్వరపడి రాగాలను చూపించండి. మార్గమధ్యంలో ఉన్న వారిని సురక్షితమైనటువంటి ప్రయాణాలు దయచేసి క్షేమకరంగా వారు మరి ప్రభువా ఈ సహాసంలో పాల్గొనడానికి కృపను దయచేయమని, దీని అంతటి ద్వారా మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రార్థన నజరేయుడు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని యొక్క మహాపరుషున్నామని మనం మహిమపరుచుకుందాం. మన బైబిల్ గాస్పెల్ చర్చ్ సాంగ్ బుక్ లో నుంచి 64వ పాట పాడుకుందాం.
64 పాట నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం అనే పాటను పాడుకొని దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుచుకుందాం.
ఇంకొక పాట పాడుతుంది దేవుని యొక్క పరిశుద్ధనామం మైపరుచుకున్న బిడ్డగా మన సాంగులో నుంచి 84వ పాట పాడుతున్నాం. సాంగ్ నంబర్ 84 అనే పాటను పాడుతుంది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమైనది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమైనది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమైనది. నా జీవిత ధన్యమైనది. మోడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నివసించుట నా జీవిత మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమైనది. నా జీవిత ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముగా ఊటైనా నీవోరనను నాటితివా. జీవజలముగా ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమైనది. భారమానది స్వాస్థ్యము నాకై పరంతుగా చేతిగా. భారమానది స్వాస్థ్యము
కలిగాక పిల్లలు ఇంకొక పాట పాడుకొని దేవుడి పరిశుద్ధంగా మనం పంచుకుంటాం. నేను చూపించుకుంటాం పాస్ ధన్యము ఎంతో ధన్యము 44 పాట పాడుతున్నాం. ధన్యము ఎంతో ధన్యము Song number 44 from our Bible after this song. ధన్యము ఎంతో ధన్యము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. ఏ అమంతున పరమంతున నోరు పెట్టు పరమంతున ఏ అమంతున పరమంతున నోరు పెట్టు పరమంతున వారి ధన్యులు వారి ధన్యులు వారి ధన్యులు వారి ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. సత్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరం. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరం. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము.
ఇంతతో పాటు కీర్తనలోని సామ్ నంబర్ 65 65వ కీర్తనను చదువుకొని ఆరాధించుకుందాం. సామ్ నంబర్ 65 మనందరం లేచి నిలబడి 65వ కీర్తనను చదువుకుందాం. బిడ్డరా మన మధ్యలో ఉన్నటువంటి సోదరుడు రామకృష్ణ ముందుకు వచ్చి పరిశుద్ధ లేఖనాన్ని పఠించవలసిందిగా. ఆయన మొదటి వచనం చదవగా మనం 2, ఆయన 3 చదవగా మనం 4. ఈ విధంగా we shall have a responsorial reading. Psalm number 65. ప్రధాన గాయకుడికి దావీదు కీర్తన గీతము. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవారు ధన్యులు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత నేను తృప్తిపోయాను. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడిపెట్టుగా పట్టుకున్న వాడిని తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జలముల అల్లడిని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూచి నిరంతర వారసులను భయపడు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాతైశ్వర్యము కలుగజేసుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అడ్డు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని భూములను విస్తారమైన నీళ్లతో నింపి దాని గనిమలను చదువు చేయుచున్నావు. వాన జలుల చేత దాన్ని పనులు చేయుచున్నావు. అది మొలకెత్తడానికి దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము తిలకరించుచున్నవి. కొండలు ఆనందపు నిడికట్టుగా చేర్చుకున్నవి. పచ్చిక పట్లు మందలను వర్షపాలు నేర్చుకున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీ సంతోషపడి చేయుచున్నవి. అన్నీ ఆనందం చేయుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించును గాక.
గీతం. మొదటి వచ్చిన మనం చదువుతాము. మొదటి వచ్చిన ఏంటంటే, దేవ సియోనులో మౌనముగా ఉంట నీకు స్తుతి చెల్లించుటే. కింద పాఠాంతరం ఏమున్నది? స్తుతి అంటే సియోనులో మౌనముగా ఉండుట నీకు, అంటే అట్టి స్తుతి నీకు కలిగి ఉంది. ప్రార్థన ఆలకించువాడా. ఎవరెవరు దేవుని ఎందుకు వస్తారట? సర్వ శరీరులు మీ వద్దకు వచ్చెదరు. ఆ తర్వాత దేవుని యొక్క పరాక్రమం గురించి మాట్లాడుతూ ఆయన పోషణ శక్తిని కీర్తనాకారులు అభివర్ణిస్తున్నారు. దేవుని యొక్క పోషణ శక్తి. ఈ పోషణ శక్తిని వివరించే ప్రక్రియలో ప్రకృతి మీద దేవునికి ఉన్నటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని, the power that God has over the nature. It's not nature in general. To be very specific, very specific గా ప్రకృతిలోని ప్రతి అంశం మీద, వర్షం మీద దేవునికి ఉన్నటువంటి అధికారం, the power of God of the rain, మేఘముల మీద దేవునికి ఉన్న అధికారం, భూమి మీద దేవునికి ఉన్నటువంటి అధికారం. అలాగే ఆయన సముద్రములను, పర్వతములను ఏ విధంగా అదుపు చేసి స్థిరపరిచి నిలబెడుతున్నాడనే విషయాలను కూడా 6-7 వచనాలు మనం చదువుకుంటున్నాం. మన ప్రతిరోజు ఉదయము, సాయంకాలం, ఈ ఉదయ సాయంకాలాలు మనము సంతృప్తిగా ఉండగలిగినట్లు ఆ ఉత్పత్తులను అనుగ్రహించేవాడు, ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుగ్రహించేవాడు కూడా. ఇక 9వ వచనము, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, భూమిలో పండేటటువంటి పంట ఐశ్వర్యంగా అభివర్ణించబడుతుంది. మానవునికి మీరు ఏ ఐశ్వర్యం అనే మాట్లాడండి, ప్రతి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అంతేనా? పంట అంటారా, డబ్బులు అంటారా, బంగారం అంటారా, వాడేటటువంటి ప్రతి పదార్థం అంటారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైట్? ఐశ్వర్యం అంతా మనకి భూమిలో నుంచి వస్తుంది. అందుకని అక్కడికి దానికి మహదైశ్వర్యము కలుగ చేయించున్నావు. ఆ తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. 10వ వచనము, దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని గనిమలను చదువు చేయుచున్నావు. వాన జల్లుల చేత ఆయన భూమిని పదును చేయుచున్నాడు. ఇవన్నీ మనం చదువుకున్నప్పుడు ఏమర్థం అవుతుందంటే, మానవ పోషణార్థమై, మానవ మనుగడ నిమిత్తము దేవుడు భూమిని ఏర్పాటు చేశాడు. కానీ భూమిని దుర్వినియోగం చేయటంలోనైనా, భూమిని కలుషితం చేయటంలోనైనా, భూమిని పాడు చేయటంలోనైనా మనిషికి మించినోడు. ఆయన మీరు భూమిని ఏం చేయమన్నాడు? ఆదికాండము 1వ అధ్యాయంలో ఆయన ఏం చేయమని చెప్పారు? అక్కడ చక్కగా రాయబడి చదవండి. 28వ వచనం చదవండి. 1:20, మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. అంటే మానవుడు భూమిని ఏం చేస్తున్నాడు?
భూమిని పాడు చేస్తుంది. ఈజ్ డిస్ట్రాయింగ్ ద ఎర్త్. రకరకాలు. అయితే భూమి మీద మొలకెత్తేటటువంటి ప్రతి మొక్క, భూమి మీద జీవించే ప్రతి జీవి దేవుని మహిమపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. 12వ వచనం, 11వ చదువుకున్నాము. సంవత్సరమును నీ దయాకీర్తము ధరింపజేయుచున్నాడు చేసి ఉన్నాడు, నీ జాడలు సారము చదువుతుంది. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకుని ఉన్నవి, పచ్చిక పట్టులు మందరము వస్త్రం వలె ధరించుకున్నవి. మీకు తెలుసు పిల్లరా, జూన్ మాసం నుంచి సెప్టెంబర్ మాసం వరకు భూమి పచ్చని సస్యములతో లేకపోతే మొక్కలతో గడ్డితో కలకలాడుతుంది. దేర్ కమ్స్ ఎ టైమ్ అగైన్, అక్టోబర్ నుంచి మెల్లిగా ఆ గడ్డి పారిపోవటం, నిండిపోవటం మొదలు పెడుతుంది, మొక్కలు చచ్చిపోవటం మొదలు పెడుతుంది. అది మార్చ్ ఏప్రిల్ మేకి వచ్చేటప్పటికి పూర్తిగా చచ్చిపోయి ఒకనొక దశలో తగిలిపడిపోయి మళ్ళీ మోడు బారిపోయి నిర్జీవంగా, చూడడానికి కూడా వికారంగా కనపడుతుంది. అది కొద్ది కాలమే. మళ్ళీ జూన్ వస్తుంది, తొలకరి వస్తుంది, గతాన్ని మర్చిపోయి, నిన్నటి గతాన్ని మర్చిపోయి, బీడులాగా మారిపోయిన, ఎండినటువంటి మోడులాగా మిగిలిపోయిన, వికారంగాను అసహ్యంగాను చూపలకు భయం కొల్పేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ రూపాన్ని మర్చిపోయి మళ్ళీ చిగించడం మొదలు పెడుతుంది. అందుకని అంటాడు, కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకొనిచున్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె. అయినా ఏ పచ్చిక పట్టులున్నా గడ్డినప్పుడే మందలు వస్తాయి కానీ గడ్డి లేనప్పుడు మందలు వస్తాయా? అయినా సరే అయ్యో రోజు సంచరించి ఇక్కడ ఉండేటటువంటి మందులు రావట్లేదని పచ్చికలు బాధపడవు. ఎందుకంటే వాటి సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాయి. మళ్ళీ జూన్ మాసం రాగానే చక్కగా ఆ పలకరింతతో, వర్షం పలకరింతతో పులకరించిపోయి చిగురించడం మొదలు పెడితే మళ్ళీ ఆ మందలని వచ్చి ఆ పచ్చిక పట్లలో చేరతారు. వీళ్ళగా ఇవ్వటం దేవుని లక్ష్యం, ఇవ్వటం దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతి లక్ష్యం. వాట్ ఇన్ రిటర్న్ వీ గివ్. నేలకి మనం బదులుగా ఏమిస్తున్నామా? ఆకాశానికి బదులుగా ఏమిస్తున్నాం? వర్షం ఇస్తుంది ఆకాశం. ఇన్ రిటర్న్ మనం ఏమిస్తున్నాం? భూమి మనకి సకల పదార్థాలను వస్తువులు ఇస్తుంది. ఇన్ రిటర్న్ మనం ఏమిస్తున్నాం? వ్యర్థాలను తప్ప, ఇంట్లో మిగిలిపోయిన వ్యర్థాలను తప్ప మనం ఏమిస్తున్నాం? ఇన్ రిటర్న్ తెలిసి అదేంటోనండి, సృష్టిలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి జీవి ఈ సృష్టికి ఏదో ఒకటి ఇస్తుంది. తన సృష్టికర్తకు ఏదో ఒకటి ఇస్తుంది. ది ఓన్లీ థింగ్ దట్ రిసీవ్డ్ మాక్సిమం, దేవుని దగ్గర నుంచి అన్ని లెక్కల ప్రకారము అన్ని మొత్తాల్లో ఎక్కువగా పొందుకుంది మానవుడే. అయినా ఎందుకో ఆ మానవుడు దేవునికి సృష్టిలో ఈ బయోడైవర్సిటీ అనేది తెలుసు కదండి. ఈ బయోడైవర్సిటీలో ఈ చైన్ ఉంటుంది, గొలుసు, ఈ ఆహారం గొలుసు. ప్రతి జీవి తన నిర్ణీత స్థానంలో ఈ సృష్టి కొరకు, ఈ ప్రకృతి కొరకు ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఏ రకంగా కూడా కాంట్రిబ్యూట్ చేయకుండా పాడు చేయటం, వాడేసుకోవటం, మింగేయటం తప్ప ఏ మాత్రము బదులుగా ఏం చేయనప్పుడు ఇటు దేవుణ్ణి వాడుకుంటాడు, సకల సృష్టిని వాడుకుంటాడు, గాలిని వాడుకుంటాడు, సముద్రాన్ని వాడుకుంటాడు, నదుల్ని వాడుకుంటాడు, ఆకాశాన్ని వాడుకుంటాడు, అంతరిక్షాన్ని వాడుకుంటాడు, సూర్యకాంతిని వాడుకుంటాడు, చంద్రకాంతిని వాడుకుంటాడు, భూమిని వాడుకుంటాడు, మొక్కల్ని వాడుకుంటాడు, తోటి మనుషుల్ని వాడుకుంటాడు. వాడుకోవటం తప్ప వెనక్కి తిరిగి ఇవ్వటం తెలియనటువంటి ఏకైక జీవి ఎవరంటే నేను. అంటే మనుషులు అంటే వాళ్ళు ఎక్కడో అనుకున్నాను, నేను నువ్వు అనుకున్నప్పుడే నిజమే కదా అని గ్రహింపు వస్తాను. అంటే మనం ఇక్కడ కూర్చొని మనుషుల గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట.
అక్కడికి మనమేదో మనుషులు కానట్టు. ఇవాళ ఇంటికి వెళ్ళి ఇవాళ 6వ వాక్యంలో మనుషుల గురించి మాట్లాడుకున్నాం అబ్బా. ఎంత మీరెవరు మరి? మనమే మన గురించి మాట్లాడాలి. ఇన్ని పొందుకుంటూ, ఇన్ని వాడుకుంటూ, ఇన్ని అనుభవిస్తూ 24 గంటలు వేసే మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం లేదా? అంటే ఆయన సర్వీసెస్ మనం వాడుకుంటున్నామా లేదా? 24 గంటలు పరిశుద్ధాత్మ మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు లేదా? ఆయన సర్వీసెస్ వాడుకుంటున్నామా లేదా? We use and English అంటారు. Man gets and gets and gets and forgets. And God gives and gives and gives and forgives. మానవుడు పొందుకుంటూ చేస్తాడు. దేవుడు ఇస్తూ చేస్తాక క్షమించేస్తాడు. ఇవ్వటం తప్ప పొందుకోవటం తెలియనటువంటి ప్రకృతి ఆనందిస్తుంది ఆ గడియను. మనం ఎందుకు ఆనందించట్లేదు? అన్నీ సంతోషంతోనే చేయుచున్నవి అన్నీ కారణము అన్నిట్లో నేనున్నానా? అన్నిట్లో నేనున్నాను. లేకపోతే నేను ఆ కీలదాస్ గారి దగ్గరనే ఆగిపోయాను. అన్నిట్లో నేనున్నానా? నేను ఆ దానిమ్మ పాల దగ్గరనే ఆగిపోయాను. అన్నిట్లో నేనున్నానా? ఆ బోండాల దగ్గర నేను ఆగిపోయాను. నేను బోండా తెమ్మన్నా, నాకు ఇడ్లీ తెచ్చింది. సరే, ఆ దినం మొత్తం కూడా నా మనసు అంతా దేని చూపు తిరుగుతుంటుంది? ఇడ్లీ తినకూడదు, బోండాల గురించి మాట్లాడాలి. నేను ఇవాళ ఎగ్ కర్రీ చేయమన్నా, వంకాయ కర్రీ చేస్తున్నాను. అక్కడ ఆగిపోకూడదు. I have greater reasons and bigger reasons to celebrate and what? సంతోషంతోనే చేయాలి. ఇది చేయకుండా లాస్ట్ ఫ్రేజ్ అది. The pastures are clothed with flowers. The valleys are also covered over with corn. They shout for joy. They shout for joy. They also sing. ఈ జాయ్ కాదు, అసలైన జాయ్. They shout for joy, they also sing. దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రకృతి గురించి మాట్లాడు. And how much do we give to nature? ఎంత ఇస్తున్నాం ప్రకృతికి మనం? ఆ ప్రకృతి ఏం చేస్తుంది? And still they sing, shout for joy and sing. నేను చెప్పాలి, రాసిన చదువుతున్నాను. ఈ అందమైనటువంటి వేకువ, అద్భుతమైనటువంటి ఉదయం, ఈ నూతన దీపం చాలా మందికి ఇది ఎప్పటికీ భవిష్యత్తుగానే మిగిలిపోయింది. మనకైతే ఇది నిజమైంది. ఎంతకో పక్కన ఆహారం ఇచ్చారు, నివాసం ఇచ్చారు, రాకపోకలు భద్రత ఇచ్చారు. పోయిన వారం మొదలుకొని ఈ వారం వరకు మనం బ్రతకగలిగే కృపను ఇచ్చింది. ఆయన సన్నిధికి రాగలిగే భాగ్యం ఇచ్చింది. Shall we shout unto the Lord? Shall we sing unto the Lord? ఆనందముతో మనము కేకలు వేయాలి, ధ్వని చేయాలి. నీరసం నిట్టూర్పులతోటి మనం ఊడ్చబడుతుంది. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఏమా, మీరు ఎంత బాధలో ఉన్నా మీ ముందు టీవీ ఆన్ చేస్తే 5 నిమిషాల్లో మొత్తానికి ఇకైతే పక్కపక్కల అవునా కదా? మీరు ఎంత బాధలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా టీవీ ఆన్ చేస్తే అన్ని పక్కన పెట్టి గడ్డం కింద చేతులు పెట్టి ఇంకా ముసిముసి నవ్వులు, మరీ బయటికి నవ్వుతే బాగుండదని చెప్పి ఎక్కిస్తూ లోపలైనా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు లేదా? అది ఆస్వాదించడం నేర్చుకుంటున్నారే, కానీ దేవుడి సన్నిధిని ఆస్వాదించలేకపోతున్నారు. లెర్న్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. షౌట్ ఫర్ ద జాయ్ అండ్ బికాజ్ యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, సమాచారం లేచాడు. అది చాలా ఉంటుంది. నీ కొరకు నా కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. We will sing and we will shout for joy. సంతోష ధ్వని చేద్దాం, గానం చేద్దాం.
ప్రయత్నిస్తున్నాం. కృతజ్ఞత తెలియజేద్దామా? అయ్యా నీకు వందనాలయ్యా. ఓ లార్డ్, ఎంత ఇస్తున్నావా? ఇస్తూనే ఉన్నావు ప్రభా, ఇస్తూనే ఉన్నావు, ఇస్తూనే ఉన్నావు. అదేంటో ప్రభు, ఎంత ఇస్తున్నాను కానీ ఇంకా చాలా ఇవ్వనట్టే కనబడుతుంది నాకు. ఇంకా చాలా బాకీ ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రభు. ఆలోచిద్దాం. నీ కొందనాలయ్యా, ఎంత అద్భుతం అయ్యా. ఈ సృష్టిలో ఇవ్వటం తప్ప తెలియనటువంటివి, తీసుకోవడం తెలియనటువంటి ప్రాణులైన సృష్టి అయినా అన్ని నేను సృష్టిస్తున్నాయి. సంతోష ధ్వని చేస్తున్నాయి, పాడుతున్నాయి. పాడగలిగింది నేను, స్తుతించగలిగింది నేను, భాష తెలిసింది నాకు, వివేచన విజ్ఞత ఉంది నాకు, అనుభవించేది నేను, పొందుకునేది నేను, ఆస్వాదించేది నేను. మరి నేనెందుకు సంతోషపడి చేయకూడదు? నేనెందుకు ఆనందపడి చేయకూడదు? ఎందుకు ఆనందపడతావా? అయినా వాడుకునేది నేనే, అన్నింటినీ వాడుకునేది నేను, నిన్ను కూడా వాడుకుంటున్నాను. నా వాడకంలో మిగిలింది ఎవరు ప్రభు? అయినా మరి నేనెందుకు సంతోషపడి చేయట్లేదు అని ఆలోచించుకుంటూ దేవాన్ని పొందనాలయ్యా. కృతజ్ఞత తెలియజేద్దాం. ప్రభు మీ జీవితంలో చేస్తానే కదా ప్రభు, మీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, రక్షణను బట్టి కృతజ్ఞత తెలియజేయండి. కృతజ్ఞత కొద్ది సుదీర్ఘ ప్రార్థన చేయకుండా చెప్పింది మరి మరి చెప్పండి. కృతజ్ఞత తెలియజేయండి.
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా దేవా, ఈ పునరుద్ధాన దిన సహవాసంలోకి నన్ను మమ్మల్ని నడిపించారయ్యా. ఈ సమస్త భూమి మీద తండ్రి, ఆకాశం, భూమి, సకల జీవరాశి మీ ఆజ్ఞను అనుసరించి ఏదో ఒకటి ఇచ్చేదిగానే ఉంటారు అయ్యా. తిరిగి ఇవ్వలేనటువంటి జీవి మేము మాత్రమే కాదు ప్రభు. మేము పొందుకుంటూనే ఉన్నాము. పొందుకోవటం గురించి మాత్రమే ఆలోచిస్తాము. ఇవ్వటం గురించి, తిరిగి చేయటం గురించి మేము ఎప్పుడు ఆలోచించాము. ఒకవేళ పొందుకునే విషయాల్లో కూడా సరిగా పొందుకోలేకపోయాని అని ఆల్రెడీ పొందుకున్న వాటిలో కొదువులు కొత్తలు వెతుక్కుంటామే తప్ప, లోపాలు వెతుక్కుంటామే తప్ప, ఇదిగో నేనేదన్నా చేయగలగాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు రాదు. దేవా, పొందుకోవటం తెలియనటువంటి సకల జీవకోటి, ప్రాణకోటి, జీవరాశి సంతోషధ్వని చేస్తా మీ కొరకు పాడుతున్నాను. పొందుకోవటం మాత్రమే తెలిసి అన్నింటినీ అనుభవిస్తూ ఆస్వాదిస్తున్న మేమైతే ఎందుకో సంతోషంగా బ్రతకలేకపోతున్నాం, నేను స్తుతించలేకపోతున్నాను. అయ్యా, మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా సత్య సువార్త తెలుసుకుని మారు మనసు పొంది ఎంతగా నీ కొరకు మేము కృతజ్ఞత కలిగి బ్రతకాలి, ఎంత ఆనందంగా బ్రతకాలి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన వారం నుంచి ఏ వారం వరకు మమ్మల్ని బ్రతికించినందుకు, ఆహారం, వస్త్ర, నివాసం ఇచ్చి సజీవ లెక్కలు నిలబెడుతున్నందుకు వందనాలు. మా అపరాధాలను క్షమించినందుకు వందనాలు. ఈ పునరుద్ధాన దీవులతో నింపుతున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకోవచ్చు. ఈ కొద్ది కృతజ్ఞతలు యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నిలబడి పాటలు పాడుతుంటే అందరూ సంతోషిద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదాలను చేరేకి నెమ్మది 78లో పాట పాడుతున్నాం. ప్రియుడా నీ ప్రేమ పాదాలను చేరేకి నెమ్మది. అందరూ జీవంగా ఏకీభవించి నాతో కలిసినట్టుగా ఏక స్వరంతో పాడవలసిందని నా అభ్యర్థన, మనవి. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితి నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధన ఆరాధన, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధన శక్తి కార్యముల్ కరంచి కరంచి హృదయము పొంగేనయ్యా, శక్తి కార్యముల్ కరంచి కరంచి హృదయము పొంగేనయ్యా,
మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధన మంచివాడా మహోన్నతుడా ఆరాధన బలిలైన కోరిన పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలిలైన కోరిన పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాయందు భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాయందు భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా పరిశుద్ధుడా పరమాత్ముడా ఎన్నో ఏకట్టు బ్రతుకులో వచ్చిన ఎన్నో వెలువరయ్యా ఎన్నో ఏకట్టు బ్రతుకులో వచ్చిన ఎన్నో వెలువరయ్యా రక్తము చిందిన సాక్షిగా యుందును దేశనమే శనమే రక్తము చిందిన సాక్షిగా యుందును దేశనమే శనమే రక్షకుడా యేసునాథా మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ అమరేశ్వరి గారు ఆరాధన కృతజ్ఞత ప్రార్థన చేసి చేయవలసిన ప్రభు మరి కృష్ణ వారంతా ప్రభు కాచి కాపాడి మరి నేను ఉదాహరణలు గొప్ప పరిశుద్ధులు చేసి ప్రభావం విసిరించడానికి ఆలోచించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం బట్టి ప్రభావనైనా పాటలను పంచుకుంటారు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు వేలాది చెల్లించుకుంటున్నాం తండ్రి అవును ప్రభావ నిత్యం మీరు చేసిన ప్రతి మేలు నొప్పాలను బట్టి మీకు వేలాది వందలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన ప్రతి వస్తువుని బట్టి మీకు మీకు వేలాది వందలు చెల్లించుకుంటున్నాం ప్రభావ కానీ ప్రభావ నేను మేము మీకు ఏమి ఇవ్వలేని వారిని జీవిస్తున్నాం ప్రభావ నిత్యము ప్రభావ మేము విసిరించి ఆరాధించిన భాగ్యాన్ని మాకు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అభిషేకం ప్రభావ నిత్యము ప్రభావ మీరు చేసిన ప్రతి మీరు నొప్పాలను బట్టి ప్రభావ నిత్యము మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించి బిడ్డలుగా భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభావ అలాగే జరగబోయే ప్రార్థన కార్యక్రమం అంతట్లో కూడా నన్ను మీ కృపను మాకు మీరు తోడుగా నడిపించమని సహాయం చేయమని ప్రభావ మరి ఒకసారి నైనా మీ దాసుని జరగబోయే ప్రార్థన కార్యక్రమం అంతట్లో కూడా నన్ను మీరు తోడుగా నడిపించమని సహాయం చేయమని ప్రభావ ఈ కొద్ది ప్రార్థన నన్ను యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పొందుతున్న సహవాసం నేటి వర్తమానం కొరకు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 10 verse number 38 to 42. 38 నుంచి 42 వచనాలు బిగ్గరగా స్పష్టంగా చదవవలసిందిగా మనం చేస్తున్నాం. అంతట వారు ప్రయాణమై పోవచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉన్నది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు అది ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రార్థించుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవా, చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు దయచేయమని. అత్యల్పును బలహీనమైనటువంటి నన్ను శుద్ధీకరించండి ప్రభు. అనేక విషయాలలో దేవా ఇంకా ఎంతో మెరుగ్గా, ఇంకా యోగ్యంగా బ్రతకవలసిన నేను ఆ స్థితిలో ఆ స్థాయిలో బ్రతకలేకపోతున్నాను తండ్రి. క్షమించి దేవా, నీ సేవకునిగా మీరు అభిషేకించుకొని మీ సేవకునిగా ఏర్పాటు చేసుకుని నిలబెట్టి వాడుకుంటున్నది కూడా నాకు తెలియజేస్తున్నాను దేవా. నీ జనుల మధ్యలో నిలబడి నేను మాట్లాడుతుంటున్నది దేవా. నీ ప్రజలతో, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నాతోనూ మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి అయ్యా. ఈరోజు రాలేకపోయిన బిడ్డలు క్షమించండి ప్రభు. అయ్యా, రాగలిగిన ఆశను, ఆసక్తిని పుట్టించండి దేవా. హృదయాలోచనలను సరిచేయమని వేడుకుంటున్నాం దేవా. అనారోగ్యాలను స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. అనుకూలతను దయచేయమని, సిద్ధ మనసులను గ్రహించమని దేవా. మాలో ప్రతి ఒక్కరిని పరిపూర్ణంగా మీరే ఆవరించి నీ వాక్యంతో నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక దినాన ప్రయాణంలో వెళుతున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో చాలా ప్రస్తావన ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటే కనుక యేసు ప్రభుల వారు తన శిష్యుల్లో 70 మందిని ఇద్దరిద్దరు చొప్పున సువార్త ప్రకటించడానికి పంపించాడన్న. ఎంత మంది అండి? గడిగా 70 మందిని ఇద్దరిద్దరుగా పంపించినారు. వెళ్ళి మీరు సువార్త ప్రకటించి, రాజ్య సువార్తను ప్రకటించి, మీరు చేయగలిగిన మేలంతా చేసి రాకుండాని 70 మెంబర్స్ని డివైడ్ చేసి, అంటే 35 పేర్స్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు వారు చెప్పాడు, ఎక్కడైతే మిమ్మల్ని ఎవరైతే చేర్చుకోరు, ఎందుకంటే సువార్త చెప్పడానికి నేను వస్తున్నానని అందరూ రెడీగా పెట్టి ఆహ్వానించారు కదా. కొందరు బయటకు వెళ్తామని ఈ సంగతి అంటారు కదా. కొందరైతే ఊళ్ళలో నుంచి మనం వెనక వచ్చిందాక పట్టుబట్టింది, మళ్ళీ బస్ ఎక్కి బస్ స్టార్ట్ చేసుకొని ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళిన దాకా మన వెంటనే ఉండాలి. ఊరు ఖాళీ చేసే కొత్తగా ఊళ్ళో అడుగు పెట్టదని కొన్ని సందర్భాలు. అంటే ప్రభు వారు అన్నాడు, మమ్మల్ని చేర్చుకున్నటువంటి వారి ఇంట్లోకి వెళ్ళి అక్కడే ఉండండి, ఆ ఇంటి వారికి సమాధానం ప్రకటించండి, వారు పెట్టిన భోజన పదార్థాలు తిని ఆ ఇంటి వారి మీద మీ దీవెనలు వస్తాయి. ఎవరైనా మనం చేర్చుకోకపోతే ప్రభు వారు అంటాడు 11వ వచనంలో, మీరు అంటే 10వ వచనం జరుగుతుంటే, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకునకపోయిన ఎడల మీరు దాని వీధులకు పోయి, మా పాదములు పండిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, ఆయనను దేవుడి రాజ్యం సమీపించడానికి తెలుసుకునే చెప్పుడే. ఆ పట్టణపు గతి కంటే సొదమ పట్టణపు గతి
ఆ దినమున ఓరముల కింద ఇల్లులని మీతో తీర్పు రోజున మనం దులిపినటువంటి ఆ పాద ధూళి ఆ రోజు రాత్రి సాక్ష్యం. ఇది అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఆ శిష్యులు తిరిగి వచ్చి యేసుప్రభు వారికి చెప్తారన్నమాట, అయ్యా చాలా అద్భుతాల కార్యాలు చేశాము, దయ్యాలను వెళ్ళగొట్టామని చెప్తారు. ప్రభు వారు ఏమంటాడంటే, మీరు సంతోషించాల్సిన ఆ విషయాల గురించి కాదు. దయ్యాలు వెళ్ళగొట్టాలని మేము చెప్తొచ్చింది మాకు, స్వస్థతలు చేయగలిగామని, అది గొప్ప విషయం కాదు. అది సెలబ్రేట్ చేసుకోవాల్సింది. సెలబ్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ పేరు పరలోకంలో రాయబడి ఉన్నాయని తెలుసుకుని దానికి సంతోషించాలి. ఇప్పుడు 2 విషయాలు చెప్తా, 2 అడుగుతా. ఇప్పుడు మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయన్న విషయాన్ని బట్టి నీకు ఎక్కువ సంతోషం కలుగుతుందా? నీవు గర్జిస్తే దయ్యాలు పారిపోతాయి, నువ్వు ఆజ్ఞాపిస్తే స్వస్థతలు జరుగుతాయి. ఈ రెండింటిలో కావాలంటే ఎవరైనా ఏం కోరుకుంటారండి? రెండోదే కోరుకుంటారు. నేను గర్జిస్తే దయ్యాలు పారిపోవాలి, ఆజ్ఞాపిస్తే స్వస్థతలు జరగాలి, ఇది కోరుకుంటారు. కానీ యేసు అంటాడు, దట్స్ నాట్ ద థింగ్ దట్ యు హావ్ టు ఫీల్ హ్యాపీ అబౌట్. దాని గురించి కాదు మీరు సంతోషపడాల్సింది. దేని గురించి సంతోషపడాలి? వీటన్నిటికీ మించింది ఏంటంటే మీ పేర్లు పరలోకంలో రాయబడటం. అది అసలు విషయం. దానికి సంతోషించాలి. ఎందుకో ఆయన గొప్పగా అనిపించింది. మన పేర్లు పరలోకంలో రాయబడ్డాయనే విషయం చెప్తే ఒక నెట్టికి పెడతారు, అవునా సార్ అంటారు. అది గొప్పగా అనిపించాలి. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో మీ పేరు రాయబడ్డాయి సిస్టర్ అన్నారు అనుకోండి, అవునా సార్, తలతల వేసిపోతాం. ఆ కన్నులకు వెలుగు, ముఖానికి తేజస్సు. ఏంటమ్మా ఏం చెప్పిన ఇప్పుడు? ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ లో మీ పేరు కూడా వచ్చింది అంటే ఇంటికి వెళ్ళి బరబర ఏదో ఒకటి తీసుకొచ్చేసి తినండి సార్, నోరు తీపి చేయాలి. అమ్మా మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయమ్మా. సర్లే, చాలా చోట్ల రాయబడ్డాయి, ఇప్పుడు పరలోకంలో రాయబడ్డాయి. ఏంటంటే అద్భుతమైన విషయాన్ని ప్రభు వారు చెప్పాడు. పాపం శిష్యులకు అర్థమైందో కాలేదు మనకి, ఇప్పుడు మీకేమైనా అర్థమైందా? ఆ దేవుడికి తెలుసు. కిందకు వచ్చిన తర్వాత ప్రభు వారు మాట్లాడితే ఏమన్నాడంటే, ఇక కిందకి వచ్చిన తర్వాత 15వ వచనం నుంచి ఒక ధర్మశాస్త్ర ఉపదేశుడు ప్రభు వారికి ఒక ప్రశ్న అడుగుతాడు, అయ్యా నేను నిధి జీతం పోవాలని నేనేం చేయాలి? ప్రభు వారు అంటాడు, రైట్, నువ్వు ధర్మశాస్త్రం రాయబడింది కదా, మరి ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, మొత్తం నెరవేర్చి రాపు అంటాడు. అక్కడ నువ్వు చదువుతున్నావు కదా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు సూత్రాలు నీకు తెలియదా? నువ్వు దేవుడిని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించాలి, పూజించాలి, అలాంటి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, ఇప్పుడు నా పొరుగువాడు ఎవడు, నిన్ను వారిని పొరుగు వాడిని ప్రేమించాలి అని 2 ఆజ్ఞలు చెప్తే నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నిస్తాను. అక్కడే మంచి సమరయుని వృత్తాంతం ప్రభువారు చెప్పడం జరుగుతుంది. ఈ 11వ అధ్యాయంలోనే మంచి సమరయుని వృత్తాంతం, గుడ్ సమరిటన్ వృత్తాంతాన్ని ఈ 11వ అధ్యాయంలో చదివారు. 10వ అధ్యాయం అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి బోధించి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవటం మొదలు పెడతారు. ఒక గ్రామంలోకి ప్రవేశించాడు. ఆ గ్రామం పేరు ఏం పేరట? బెతనియా గ్రామం. ఏ పేరండి? అంటే ఆయన్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరంటే మార్త అనేబడినటువంటి స్త్రీ ఇన్వైట్ చేసింది. ఆ మార్తకి మరి అనే సహోదరి కూడా ఉన్నది. వాళ్ళకి లాజరు అనే సహోదరుడు ఉన్నాడు. వీళ్ళ గురించి మనకు తెలియాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 1 వచనం 2 వచనం చదివితే మనకు అర్థం కావాలి. జాన్ చాప్టర్ 11 verse number 1 to John chapter 12. మరియు ఆమె సహోదరుని అయిన మార్త అను వారి గ్రామమైన బెతనియాలో మరియా మరియు మార్త అనబడినటువంటి వారి గ్రామం పేరు ఏం పేరండి? ఇది యెరూషలేమునకు ఒక 4 కిలోమీటర్ల 4.5 కిలోమీటర్ల దూరం, అంటే 3.5 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అంటే ఇక్కడ నుంచి మియాపూర్ పోయినంత, లేదా ఇక్కడ నుంచి JNTU పోయినంత, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పోయినంత ఉంటుంది. 3.5 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంది తెలుసు ఈ బెతనియా గ్రామం. ఆ రోజుల్లో ప్రభువారు ఎంత దూరం వెళ్ళినా కానీ ఎలా వెళ్తుండేవారు? కాలి నడకన ప్రయాణం చేసి. ప్రభువారు వాస్తవానికి ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు? గలిలయ ప్రాంతవాసి. ప్రభువారు గలిలయ ప్రాంతవాసి, నజరేతు కపెర్నహూము ప్రాంతవాసి కదా ఆయన. అక్కడి నుంచి కింది వరకు జెరూసలేం ఈ ప్రాంతాల వరకు కాలినడకనే వస్తున్నారు ప్రభువారు. వస్తున్నప్పుడు ఈ గ్రామంలో ప్రవేశించిన తర్వాత ఆయన ఒక స్త్రీ ఇన్వైట్ చేసింది. 2000 సంవత్సరాల క్రితం కూడా ఒక సువార్తికుడిని తన ఇంట్లోకి అనుమతించినటువంటి లేదా ఆహ్వానించినటువంటి ఘనత, కీర్తి ఎవరికి దక్కుద్ది? ఒక స్త్రీకి దక్కింది. స్త్రీల ప్రాంతం చాలా ప్రధానంగా ఉంది బైబిల్లో. ఈ రోజులో స్త్రీలు సిగ్గుపడుతున్నారు కానీ, ఈ రోజులో స్త్రీలు మొహమాట పడుతున్నారు కానీ, ఎప్పటి సంగతి మాట్లాడుతున్నామా? ప్రభువారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత కూడా ఒంటరిగా వచ్చి ఆయన శరీరాన్ని తీసుకెళ్లి లేపనాలు పూసి ఆయన చుట్టి భద్రం చేసింది ఎవరమ్మా? ప్రభువారిని వెంబడించింది ఎవరమ్మా? ప్రభువారికి ఆయా పర్యాయాలు ఆయనకు కావాల్సిన ఫైనాన్సెస్ ఏర్పాటు చేసి, ఆయనకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, శిష్యులకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసింది ఎవరమ్మా? 2000 సంవత్సరాల క్రితం అనాగరిక సమాజంలో పురుషాధిక్య సమాజం అని. ఇప్పుడే ఇలా ఉంటే 2000 సంవత్సరాల క్రితం నాగరికత ఉందా? ఇంకా పురుషాధిక్య సమాజం. యూదు సమాజం పురుషాధిక్య సమాజమే. ఇన్ఫాక్ట్ ప్రతి సమాజము పురుషాధిక్య సమాజం. అలాంటి పురుషాధిక్య సమాజంలో కూడా స్త్రీలు కారణాలు చెప్పి, మా ఇంటి ఆయన కారణాలు చెప్పి దాక్కునే ప్రయత్నం చేయలేదు. ఎంత సాహసోపేతంగా వీళ్ళు పనిచేశారో మనకు అర్థమవుతుంది. ఇంటికి ఆహ్వానించింది ప్రభు వారు. ఈ వృత్తాంతంలో మనకి 3 వ్యక్తులు కనబడుతున్నారమ్మా. మొదటిది యేసయ్య కనబడుతున్నారు. రెండోది ఆయన్ని ఆహ్వానించినటువంటి మార్తమ్మ కనబడుతుంది. మూడోది ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి మరియమ్మ కనబడుతుంది. ఈ 3 వ్యక్తులే ఈ వృత్తాంతంలో మనకు కనబడుతున్నారు. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క క్యారెక్టర్ నేను గమనించాను. మల్టిపుల్ క్యారెక్టర్స్ గమనించాను. టు స్టార్ట్ విత్ ఈనాటి శీర్షిక ఏంటి? ఈనాటి శీర్షిక ఏంటి? వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్? దేవుని దృష్టికి అత్యుత్తమైన. 2 పదాలు ఎక్కువ రాస్తే పేరు చెప్పలేక దేవుని దృష్టికి అత్యున్నతమైనటువంటిది. The most important thing in God's sight. Needful. యేసయ్య గురించి మనం మాట్లాడుతాం. ఫస్ట్ వన్, భూలోకంలో మన దృష్టికి చాలా గొప్పగా అనిపిస్తుంది. మనం చేసేటటువంటి పనులలో చాలా అత్యున్నతమైనటువంటిది, అతి ప్రాముఖ్యమైనటువంటిది అనిపిస్తుండొచ్చు. కానీ కేటగరైజేషన్ ప్రకారము, క్లాసిఫికేషన్ ప్రకారము, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటల ప్రకారము ఏది అత్యున్నతమైనటువంటిదో, ఏది అత్యవసరమైనటువంటిదో, ఏది అత్యావశ్యకమైనటువంటిదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొదటిగా మనం చూసేది ఎవరినంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం చూసినప్పుడు పిల్లరా, ఆయన ఎంత దూరం ప్రయాణం చేసినా సరే, ఎంత దూరమో ప్రయాణం చేసినా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ఇంట్లోకి వెళ్ళి ఇమీడియట్ గా బోధించడానికి ఉపక్రమించినట్టుగా మనకి ఆ వృత్తాంతంలో అర్థమవుతుంది. వెళ్ళి ఆయన పడుకున్నట్టుగా రాయబడలేదు అక్కడ. వెళ్ళి ఆయన చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా అనిపించట్లేదు అక్కడ. మనకి ఏముంది? ఆయన బోధిస్తున్నాడు కాబట్టి కదా మరియమ్మ ఆయన పాదం దగ్గర కూర్చుని వాక్యం వినేది. ఒకవేళ ఆయన విశ్రాంతి తీసుకుంటే చర్చ ఉండేదే కదా అసలు. ఆయన బోధించడానికి కూర్చున్నాడు కాబట్టి ఇంత చర్చ ఉత్పన్నమైంది. సో వాట్ హ్యాపెండ్ అంటే జీసస్ యేసయ్య మనకు కనబడుతున్నాడు. మొదటి వ్యక్తి బోధిస్తూ కనబడుతున్నాడు. ఏం చేస్తున్నాడు?
అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక పర్యాయాలు ఎంతో అలసటతో ఉన్నటువంటి సందర్భాలు యోహాను సువార్త 4:6 యోహాను సువార్త 4:6 మీరు త్వరగా చదవలసి యాకోబు బావి ఉంటే ఆ బావి దగ్గర యేసు ప్రభువు వారు ప్రయాణము వలన అలసి ఆ బావి దగ్గరికి నీళ్ళు తాగుతామని తప్పికొంటూ వచ్చారు. యేసయ్య ప్రయాణం వల్ల అలసట ఉన్నప్పటికీ కూడా రాగానే ఏం చేయడం మొదలుపెట్టాడు? బోధించడం. యాకోబు బావి దగ్గరకు వచ్చిండు, అక్కడ కూడా బాగా అలసిపోయి ఉన్నాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక స్త్రీ కనిపించింది ఆయనకి, సమరయ స్త్రీ, నీళ్ళు చేసుకోవడానికి వచ్చింది. ఆవిడని చూసిన తర్వాత ఆవిడతోటి మాటలు మొదలుపెట్టాడు, దిగాడు, ఆవిడకు బోధించడం మొదలుపెట్టాడు. నీళ్లు తాగడం అనే అంశం మనకు అక్కడ ప్రారంభంలో కనిపించిన, ఆ తర్వాత మనకి అక్కడ కనిపించదు. ప్రభు నీళ్ళు తాగే ఉంటాడు ఆ తర్వాత ఇప్పుడు, కానీ ఆయన అలసట ఎప్పుడు కూడా ఆయన బోధించకుండా ఆగిపోయేలా చేయలేదు. మనం అలసిపోయి చాలా విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ యేసయ్య తన బాధ్యతను ఎప్పుడు నిర్లక్ష్యం. యేసుప్రభువు వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన యెరూషలేములో తప్పిపోయాడని తల్లిదండ్రులు అనుకున్నారు. నేనే పని మీద ఆగిపోయానని ఆయన అన్నారు. లూకాసు వార్తలో ఉన్నాం కదా, కాస్త ముందు అధ్యాయంలోకి వెళ్దాము. 2వ అధ్యాయంలో అంటే 41 నుంచి మనం కింది చదువుకుంటే అర్థమవుతుంది. కానీ బట్ యేసు ప్రభువు వారి స్పందన మనం చదువుకుందాం. 49 వచ్చిన మీరేలా నన్ను వెదకుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండగలనని మీరు అడుగుతారా? అబ్బా, వాళ్ళు వచ్చేసి అయ్యా బాబు ఎప్పుడయ్యా నువ్వు చేసినావు, మేము 3 రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చింది, రానున్నాయే నువ్వు అంటే ఆయన మీరెందుకు నన్ను ఎదుగుతున్నారమ్మా? మీరెందుకు నన్ను ఎదుగుతున్నారు? నేనేం చేయాలి? తండ్రి పని మీద, నా తండ్రి పనుల మీద ఉండాలమ్మా. అర్థమవుతుందా పిల్ల? నేను పని చేయాలి, ఐ హ్యావ్ టు వర్క్. ఈ పనిలో అలసట లేదు. సాధారణంగా 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారండి? 18, 17, 18, 19 ఉన్న పిల్లలు, మన పిల్లలు ఏం చేస్తున్నారో తెలిస్తే 12 రోజులు ఏం చేయగలుగుతారో మనకు అర్థమైపోతుంది. 12 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారండి? మన పిల్లలు ఏం చేస్తున్నారు? 16, 17, 15, 16, 16 ఏం చేస్తున్నారు మన పిల్లలు? 18, 19, 20, 24 ఏం చేస్తున్నారు మన పిల్లలు? అయితే మీరు చూడనట్టు కొంచెం ఎక్కువ సరే, ఎంతో కొంత మనకి మార్జిన్ దొరుకుతుంది అక్కడ. అంటే మనం అంటే జాబ్ కోసం చూస్తామండి, బిజినెస్ కోసం చూస్తానండి. నేను 4 డీల్స్ దొరకాలి కాబట్టి చూస్తాను. నేను ఈ మధ్య ఒక 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 బిడ్డతో మాట్లాడుతున్నానండి. ఏం చేస్తాడు ఆయన? పొద్దాక ఫోన్ చెప్తా ఉంటాడు. నాకు గిరుపులో తిరిగి ఒక స్టేడియం నిలబడ్డది. ఎవరమ్మా? ఇంకెవరు? మా డాడీనే. ఏం చేస్తాడు డాడీ? ఏం చేస్తాడు? పొద్దాక ఫోన్ చెప్తా ఉంటాడు. అర్థమవుతుంది మీకు? వాళ్ళ కనపడకుండా చూడండి ఆయన. అలా కనబడేట్టు బైబిల్ పడుతుంది చదవండి. ఏం చేస్తాడు మా డాడీ? పొద్దాక బైబిల్ చదువుతాడు అనే మాట అని చెప్పి బాగుంటుంది కదండి. అంటే నా గుండె ఆగిపోతే ఇంకా, నా గుండెగా దేవుడి గుండె కూడా ఆగిపోద్ది. ఏం చేస్తాడు మా డాడీ? పొద్దాక ప్రార్థన చేస్తాడు. ఇలాంటి సాక్ష్యాలు వినాలనిపిస్తుందండి. అవును, మీ అందరి మనసులో మాట తెలుసు. దురాశ కూడా వద్దుండాలి.
యేసు ప్రభుల వారయ్యా ఎంత ప్రయాణం చేసినా ఇవాళ నేను ప్రార్థనకి రాలేను. అర్థమవుతుందా? ఇవాళ నేను ప్రార్థనకి రాలేను. ఫస్ట్ థింగ్, మనం చింతాకంత అలసిపోయినా కానీ ఈరోజు ప్రార్థనతో లేదా వెతుకుంటే ఎందుకు నేను రాలేనని చెప్పడానికి. ఆ రోజు ప్రార్థన లేదనుకోండి, ప్రార్థన లేదు ఇవాళ. అర్థమవుతుందా? ఎందుకు నేను అమ్మో ఇవాళ నేను ప్రార్థనలో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పడం అంటే ఇవాళ ప్రార్థన లేకుండా బాగా, లేకపోతే అనవసరం కలిసిపోతుంది నేను ఇవాళ. అదేదో ప్రార్థన రోజు కలిసిపోతే బాగుంటుంది. జీసస్ ఫుల్ ఆఫ్ టీచింగ్ ఫ్రమ్ వెరీ ఎంగేజ్. చిన్న పిల్లోడి దగ్గర ఉన్నప్పుడే నేను నా తండ్రి పొలం మీద ఉండాలమ్మా. ఏ తండ్రి అని ఆయనే పిలుస్తున్నారా? నోని పిలవట్లేదా? ఏమని పిలుస్తున్నాం తండ్రి? మనం తండ్రి అని పిలుస్తున్నామా లేదా? రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? ఏట్రా మరియు దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. ఇంకొంచెం వెనక్కి చదువు 15వ వచనం. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. కాబట్టి ఏం పిలుస్తున్నారు మీరు? తండ్రి అని మొరపెట్టుచున్నారు. తండ్రిని తండ్రి అని పిలిచేది యేసయ్య ఒక్కడైనా మనం కూడా పిలుస్తున్నాం అండి. మనం కూడా అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం కదండి. మరి మనం ఏ పని మీద ఉండాలా? ఎవరి పని మీద ఉండాలా? తండ్రి పనుల మీద. దేవుడు అంటే ఆయన చేసుకుంటాడు, దేవుడు కాదు సార్. 2-3 చెప్తాడు, 4 ఆయన చేసుకుంటాడు అనే ఎక్స్క్యూజ్ ఉంటుంది. కానీ ఎవరి పని ఇది? మా తండ్రి పని. ఇప్పుడు మేరీ వాళ్ళ డాడీ ఫోన్ చేసి మేరీకి ఒక పని చెప్పాడు అనుకోండి, చెప్తారు చేస్తాను. రామకృష్ణ మీ డాడీ పోతే పని చెప్పాడు, మీరు చేస్తా చేయవా? చేస్తాడు. సో obedient. మరి నేను కూడా ఒక ఆత్మీయ తండ్రిని, నేను కూడా 100 చెప్తున్నా, ఒక్కడు కూడా చెప్పట్లేదు. తండ్రి పనుల మీద ఉండాలి. యేసయ్య ఎంత అలసిపోయినా తండ్రి పనుల మీద ఉన్నాడు. ఎంత ప్రభువు ఎంత అలసిపోయేవాడు అంటారమ్మా. చదువుని మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం పిల్లలు. ఆయన దోణి ఎక్కి చేసి చేసి మీకు వస్తామేమో, తిరిగి వస్తామో నాకు తిరిగిలేదు. ఆయన దోణి ఎక్కినప్పుడు దో వరకు చూసేసి ఇక దోశ మొదలు నెక్స్ట్ సెక్షన్ కూడా చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆయన దోణి అలల చేత తొక్కబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఎంత అంటే దోణి అలల చేత నిండబడి నీళ్ళ చేత నింపబడిన తరువాత కూడా అంత నిద్రపోతున్నాడు ప్రభు అంటే ఎంత అలసిపోయి ఉండొచ్చు. దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు ఎగ్జాజరేట్ హియర్. నేను ఏది ఎగ్జాజరేట్ చేయట్లేదు. ప్రభు వారు నీళ్ళ సాధారణంగా కడిదవగానే మనకు వచ్చేసింది. కానీ ప్రభు వారు ఎంత నిద్రపోయాడంటే అలల చేత దాదాపు దోణి నిండిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చిన మెలకువ లేనంత సమస్యని ప్రభు వారు నిద్రపోతున్నాడు. ఖచ్చితంగా క్రికెట్ ఆడైతే కాదండి, ఖచ్చితంగా క్రికెట్ ఆడైతే ఖచ్చితంగా 3-4 గంటలు ఎటే స్ట్రెచ్ రీల్స్ చూసేది కాదు, ఎటే స్ట్రెచ్ మొబైల్ గేమ్స్ ఆడైతే కాదు. అండ్ యావరేజ్ బేసిస్ ఒక్కొక్కరు డేకి 5-6 అవర్స్ పిల్లలు మొబైల్ చూస్తున్నారు. ఎంత నిద్ర తెలుసా? ఎందుకంటే స్ట్రెస్, కళ్ళు అలసిపోతాయి కాబట్టి. మనలు కూడా పెద్దలు కూడా అంతే. వాళ్ళు కూడా పొద్దున ఎందుకు లేవలేకపోతున్నారు? అర్ధరాత్రి దాకా మొబైల్ చూస్తే ఇక పొద్దున ఏం లేకపోతుందమ్మా.
మామూలు పాపం ఏమనుకుంటారంటే ఇవాళ అప్డేట్స్ వాట్సాప్లో అప్డేట్ చూసేసి మెసేజ్లు చూసేసుకుని పాల్గొందాం మొదలు పెడతారు. యాక్చువల్గా పాపం జరుగుతుంది. ఇక మొదలు పెట్టిన కాడ నుంచి ఆ వేలు తిరుగుతూ ఉంటుంది. ఇంకా రైట్, ఆ వేలు తిరుగుతూ ఉంటుంది, పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది. అప్పుడేమొద్ది ఒక యాప్ నుంచి ఇంకో యాప్, ఇంకో యాప్ నుంచి ఇంకో యాప్, సూతగానే 1 గంట అయినా మళ్ళీ సూత 4 గంటలకి ఎలా అవుతుంది? సైలెంట్ మోడ్. కొందరైతే డెవలప్ అయ్యింది, స్విచ్ ఆఫ్ చెప్తారు. ఎవరి అంటే అడ్వాంటేజ్ వాళ్ళు వాడేసుకుంటున్నారు అన్నమాట. నా ప్రార్థన ఏంటంటే జీవితంలో స్విచ్ ఆఫ్ కానీ మొబైల్ దయచేసి తయారు చేయ ప్రభు అని ప్రార్థన చేస్తాను. స్విచ్ ఆఫ్ ఆమె దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా నా ప్రార్థన ఆలకించబడుతుంది. ప్రభువు ఎంత అలసిపోయాడంటే, ఎందువల్ల అలసిపోయాడంటే ఖచ్చితంగా ఆటలాడేది కాదు. తిరిగి బోధించి పొద్దుపోయేంత వరకు బోధించి మళ్ళీ పొద్దుపోయేంత వరకు ప్రార్థన చేసి ఎందుకు అలసిపోయేవాడు? ఏసైని చూస్తున్నాను, నాకు ఏసై కనపడుతున్నాడు, బోధిస్తున్న ఏసై కనపడుతున్నాడు. వృత్తాంతంలో కూడా మొదట మనకు కనిపించేది ఎవరమ్మా? బోధిస్తున్న, అలసటలో కూడా బోధ, ఆకలిలో కూడా బోధ, దాహార్తి తీర్చుకోవడం కోసం బయటకు వచ్చి అక్కడ కూడా బోధ. ఆ తర్వాత వింటున్నటువంటి మరియమ్మ కనపడుతున్నారు, బోధిస్తున్న యేసయ్య కనపడుతున్నారు నాకు అక్కడ. రెండోది ఎవరు కనపడుతున్నారు? వింటూ ఆలకిస్తున్నటువంటి మరియమ్మ కనపడుతున్నారు. చదవగలరా? 40 వచ్చిన ఆమె 39 వచ్చిన ఆమెకు మరియ అను సహోదరి ఉండెను, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. రైట్, ఈవిడ శ్రద్ధగా యేసయ్య పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండు. నాకు అక్కడ ఆలకిస్తూ వింటూ నేర్చుకుంటున్నటువంటి మరియమ్మ కనపడుతుంది. ద లెర్నర్. మేరీ వాస్ ఎ లిస్నర్ అండ్ మేరీ వాస్ ఎ లెర్నర్. వినే వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకుంటారు, వినని వాళ్ళు నేర్చుకోరు. మీరు ఎప్పుడైతే చెవులు వెక్కించి దృష్టి పెట్టి ఆవిడట ప్రభు వారు బోధ చేస్తుంటే ఎక్కడ కూర్చున్నట్ట? యేసయ్య పాదం దగ్గర. ఇప్పటికీ చూడండి, హైందవ పండితులు, పూజారులు, స్వామీజీల దగ్గర ఈ మంత్రులు, ప్రధానమంత్రులు ఎక్కడ కూర్చుంటారండి? నేల మీద కూర్చుంటారు. వాళ్ళ కోసం అరే మంత్రి గారు వచ్చిండు అని చెప్పి కనీసం వాళ్ళు పట్టా కూడా సాప కూడా వేయించరండి. సాప కూడా వేయించరు. కటిక నేలపైన అలాగే కూర్చుంటారు, ఫ్లోర్ పైన కూర్చుంటారు. ఎంతో నేర్చుకోవాలి మనం అక్కడి నుంచి. అయితే శ్రద్ధగా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆలకించడం చేస్తాం. నేర్చుకునే ఉద్దేశం ఉన్నవాడే శ్రద్ధగా, నేర్చుకునే ఉద్దేశం లేనటువంటి వాడు లేని పనులు కూడా మేదేసుకుని అటు తినడానికి ఇష్టపడుతుంటారు. చిటుకు కూడా బయటికి పోతూ ఉంటారు. యాక్చువల్ పనే లేదు అసలు. యాక్చువల్ ఎవరు పిలిచింది కూడా లేదు. ఏంటంటే వింటం ఇష్టం లేక బయటికి వెళ్ళడానికి అదొక సాకు. చెట్టుకు పట్టుకుమంటే బయటికి వెళ్ళిపోతాం. పని కొరకు కాదు, వినడానికి తప్పించుకోవాలి, వినకుండా తప్పించుకోవాలి. మేరీలో నేనేం చూస్తున్నానంటే ఆ వండర్ఫుల్ లిస్నర్, హెన్స్ ఆ వండర్ఫుల్ లెర్నర్. అద్భుతమైనటువంటి వినే ఆసక్తిని కలిగిన స్త్రీ ఖచ్చితంగా నేర్చుకుంటుంది. నేర్చుకోవడానికి ఇష్టపడేటటువంటి ఒక స్త్రీని ఇక్కడ నేను చూస్తున్నాను. మనకు నాకు సౌలభ్యం లేదు. ఆవిడ ప్రభు పాదాలకి కూర్చుంటాను, నాటి నేల మీద కూర్చొని మాట్లాడుతాను. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. ప్రభుని ఆరాధించడంలో ప్రధాన అంశం ఏంటో తెలుసా? వినండి, దయచేసి వినండి. ప్రభువుని ఆరాధించడంలో ప్రధాన అంశం ఏంటంటే శ్రద్ధగా ఆయన మాటలు వింటాం. దట్స్ వెరీ బిగిన్స్. That's where it begins. ఆరాధించటం
మొదటి స్టెప్ ఏంటండి? శ్రద్ధగా మాటలు సమీపించి ఆలకించి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మనకి మాట రాయబడింది. మొదటి వచనంలో 2వ భాగంలో ఈ మాటలు రాయబడింది. సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. అండ్ వాట్ ఈస్ మేరీ డూయింగ్? ఏం చేస్తున్నా? The closer she wants to sit closer to Jesus Christ. యేసయ్యకు ఎంత వీలైతే అంత సమీపంగా. యేసయ్యకు ఇప్పుడు క్లాస్లో ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ కూర్చోవాలని ఆశపడతారు? బోర్డుకి టీచర్కి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది కూర్చుంటారు. మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత దూరం ఉంటే అంత సేఫ్టీ అని మనం కోరుకుంటాం. I was a back bencher. చదువుల్లో కాదు, కూర్చునే మాత్రం బ్యాక్ బెంచ్ అని కూర్చున్నాను. And I was very good student. There is no doubt. But I used to prefer last bench. చివరి బెంచ్లో మాత్రం కూర్చునేవాడు, చివరిలోనే కూర్చునేవాడు. ఆ రోజులో మన పెద్దలు అలా ఉంటుండే. క్లాస్లో అందరూ నన్ను అన్నాన్ని పిలవాలి. రూలు నా క్లాస్మేట్స్, all my classmates call me Anna. That's the rule. The point ఏంటంటే, the ones who would like to learn want to be closer. The one who wants to sit near the door, అంటే ఎవరైతే డోర్ దగ్గర కూర్చోాలనుకుంటారో అదే పెట్టడానికి ఆసక్తి ఉండదు. ఎనీ టైం అటు చూసుకోవచ్చు, ఎనీ టైం బయటకు వెళ్ళచ్చు అనే కంఫర్ట్ చూసుకుంటారు. మేబీ దేవుని దృష్టిలో అత్యుత్తమైనది ఏంటి అంటే ఆరాధించటంలో మొదటి అంకము సమీపించి మనం చేయాలి. మేరీలో చాలా గుణాలు చూస్తున్నాము. ఆవిడ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళు మారడానికి ఇష్టపడతారు. మారడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు నేను దాన్ని తీరి ఇప్పుడు నేను మారాలా? అవసరం. ఎవరైతే మారడానికి ఇష్టపడతారో, దిద్దుబాటుని అంగీకరిస్తారో, సవరించుకోవడానికి విశాలంగా ఉంటారో వాళ్ళు మాత్రమే వినడానికి ఆసక్తి చూపిస్తారు. And Mary had that kind of heart. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించడానికి, నేర్చుకోవడానికి, మారడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. అందుకని కొన్ని విత్తనాలు విత్తబడినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? కొన్ని త్రోవ పొంటి పడ్డాయట, కొన్ని ఎక్కువ మన్ను లేనటువంటి రాతి నేల మీద పడ్డాయట, కొన్ని ఏమో ముళ్ళ పొదలలో పడ్డాయట, కొన్ని సారవంతమైనటువంటి నేలలు. ఈ సారవంతమైన నేలలు తెలుసండి ఈ మరియమ్మ లాంటి సమీపించి దగ్గరగా వచ్చి ఆలకించి నేర్చుకోవాలని ఆసక్తి చూపించే వాళ్ళు ఈ సారవంతమైన నేలలు. పొడి పొడిగా విన్నా, పొడగా విన్నా, దూరంగా కూర్చొని విన్నా ఏదో ఒక మాట చెవిన పడుద్ది. కాకపోతే అది ఎదిగి ఫలించేంత వేరు మాత్రం ఎదగదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వినడానికి ఇష్టపడతారో వాళ్ళు దేవుణ్ణి సేవించడంలో ఉత్తమంగా ఉంటారు. వినడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు దేవుణ్ణి సేవించడంలో ఉత్తమంగా ఉంటారు. చదవండి యెషయా గ్రంథం 55:2-3 వచనాలు. క్విక్ యెషయా గ్రంథం 55:2-3 వచనాలు. ఆహారం కాని దాని కొరకు 55 అధ్యాయము 2-3 వచనాలు చదవండి. మీరేలా లోకనిచ్చేదరు సంతుష్టి కలుగజేయడాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి Listen up carefully. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు
అది భుజించుడి, మంచి పదార్థము భుజించుడి, ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. రెండు మాటలు చెప్పాడు కాబట్టి నా మాట జాగ్రత్తగా ఆలకించండి. నా చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. అద్భుతమైన దేవుని దృష్టిలో the best thing in the sight of God is what? Listen. Listen. Come closer. దగ్గరికి రండి. దూరంగానే ఉంటాము. And the one who is away most of the times, దూరంగా ఉండేవాళ్ళు మోస్ట్ వల్నరబుల్. అపవాదికి తొందరగా చిక్కేవాళ్ళు, సులభంగా చిక్కేవాళ్ళు వాళ్ళు. ఎవరైతే అంతగా వినటానికి ఆసక్తి చూపించారో అపవాదికి సులభంగా దొరికేవాళ్ళు, తొందరగా దొరికేవాళ్ళు. అండ్ మీరు అలాంటి వాళ్ళుగా ఉండకూడదు. సమీపించి అంటే అందుకని యాకోబులు ఏమంటాడండి? యాకోబు 1వ అధ్యాయంలో మనం ఎలా ఉండాలని చెప్తాడు యాకోబు. ఎలా ఉండాలంట? వినుటకు వేగిరపడి. చదవండి పిల్లరా, 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా, కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడాలని నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. కోపము సమస్తమైనటువంటి అనర్థాలకు అదేనండి. కోపము సమస్తమైన అనర్థాలకు. వినుటకు మనం ఏం చేయాలి? అండ్ మేరీ చోస్ ద బెస్ట్ వన్. మరి ఏం ఎంచుకుంది? వినడాన్ని ఎంచుకుంది. అండ్ షీ వాంట్స్ టు బి క్లోజర్, చాలా సమీపించి. అండ్ అర్థం చేసుకోండి, ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో బెటర్గా పనిచేయగలుగుతారు. ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి ఈ 3-4 పిల్లలు చెప్తున్నాను. వీరు ఎవరైతే కేర్ఫుల్గా వింటారో వాడు మాత్రమే ఆ ఇన్స్ట్రుమెంట్ మీద బెటర్ ఐడియా కలిగి ఉంటాడు. ఇందులో సందేహం ఉందా? ఎవరైతే శ్రద్ధగా వినలేదో ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి కొన్ని విషయాలు మాత్రమే అర్థమవుతాయి, కొన్ని విషయాలు వినలేదు కాబట్టి అవి గుర్తుంటాయి. అందుకనే మన ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడితే ప్లీజ్ కెన్ మరొకసారి చెప్పగలరా, ఎక్స్క్యూజ్ మీ, సారీ అంటే ఎందుకు అడుగుతూ ఉంటాము? అది నేను వినలేదు కాబట్టి మీరు మళ్ళీ నాకు ఒకసారి దాన్ని రిపీట్ చేయవచ్చు. అంటే వినడంలో శ్రద్ధగా వినడం వల్ల మనం చేస్తున్న పని మీద మనకేముంటుంది? స్పష్టత ఉంటుంది కాబట్టి మెరుగ్గా చేయగలుగుతున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మెరుగ్గా ఉండగలగాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలంగా ఉండగలగాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉత్తమంగా ఎదగగలగాలంటే ఏం చేయాలి? సభ్యుల శ్రద్ధగా, అది చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు. చదవండి సామెతలు 18:13. క్విక్. కొందరు యెషయా 41 చదవండి. కొందరు యెషయా 41. బలమైన పట్టణమును యెషయా సామెత చదవండి. బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే ఒకరి చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరం. 18:13. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి. అదొకటి. కొందరు ముందే మాట్లాడుతుంటే విని మాట్లాడు. ఫస్ట్ లిసన్ అండ్ దెన్ రెస్పాండ్. కొందరు ఏం చేస్తున్నారంటే సంగతి వినకుండా మాట్లాడటం వల్ల మన మూర్ఖత్వాన్ని వెల్లడి చేసుకున్న వాళ్ళం. యెషయా గ్రంథం 41:3. ద్వీపములారా నా ఎదుట మౌనముగా
జనములారా నూతన బలము పొందుడి. రైట్. కీర్తనలు 37 చదువు. కీర్తనలు 37. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఎక్కడ? యెహోవా యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకు. చాలు. ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కనిపెట్టుకో. లెట్ హిమ్ టాక్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మా ప్రొఫెసర్స్ ఎవరిని కలిసాననుకోండి, వాళ్ళు మాట్లాడుతుంటే నేను వినాలని ఆశపడతాను. అందుకని వాళ్ళతో ఎక్కువ మాట్లాడిస్తున్నాను. నేను కూడా సేవ చేస్తున్నాను, నేను కూడా అట్లా చేస్తున్నాను కాబట్టి నేనంతా చూపించుకునే ప్రక్రియలో భాగంగా నేను అది ఇది అని చెప్పే ప్రయత్నం. బికాస్ వాళ్ళు మాట్లాడాలి, నేను విన్నాను. ఎందుకంటే జ్ఞానము పెట్టాలి, ఎంతో జ్ఞానం. వాళ్ళు మాట్లాడుతుంటే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుందని మనము వింటంలో జ్ఞానం ఉంది. యోబు 33:15 జరుగుతున్నాం కదా. జోబ్ 33:15. 33:15. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నంలో. యోబు గ్రంథం 33:15. రోమపత్రిక 10:15. రోమపత్రిక 10:15. విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. యోబు 33:14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు అయితే మనుష్యులు అది దేవుడు ఎన్నిసార్లు మాట్లాడతాడు? ఇంకా మనం ఏం చేస్తుంటాము? అది ఆ తర్వాత మనం రొమ్మ కొట్టుకుంటూ ఏడవడం వల్ల ప్రయోజనం ఉందా? ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడకుండా ఎవరికి అన్యాయం చేసేవాడు? వినడం నేర్చుకోవాలి. వినే వాళ్ళే సరైనటువంటి సేవ చేయగలుగుతారు. వినే వాళ్ళే దీనులుగా ఉంటారు. ఎందుకంటే వినాలి అంటే నాకు తెలియదు అని ఒప్పుకున్న వాడే వినడానికి ఇష్టపడతారు. అవునా కదా? నాకు తెలియదు అని ఒప్పుకునేవాడే వినడానికి ఇష్టపడతారు. చాలా మంది కూర్చొని వినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఆఫ్టర్ ఆల్ ఇది నేనేది అనుకుంటాను. అంటే నాకు బాగా తెలుసు. వించున్న మరియమ్మని కనబడుతుంది. తనలో నుంచి ఏమైనా నేర్చుకోగలిగితే చాలా మంచిది. 3వ వ్యక్తి ఎవరు కనబడుతున్నారు చెప్పండి. మార్త. బోధించే యేసే కనబడుతున్నారు. ఆలకించి వినేటటువంటి మరియమ్మ కనబడుతుంది. 3వదిగా సేవించేటటువంటి మార్తమ్మ కనబడుతుంది. అయ్యా, యేసయ్యను ప్రేమగా ఆదరంగా ఇంట్లోకి ఆహ్వానించి ఏర్పాటు చేయడం తప్ప, పనిచేయడం తప్ప తప్పేం కాదు. నువ్వు చేస్తున్న తప్పు అనలేదు ఆయన. ఏమంటే ఏది బెటర్, చేయగలిగినంత చేయొచ్చు, కానీ అసలు వినడానికి కూడా ఇష్టపడనంత ప్రాబ్లం. ఒకసారి 40 చదవండి. మాట విస్తారమైన పని పెట్టుకొనుట చేత, విస్తారమైనటువంటి పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదు. నీ సహోదరి ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు ఈమె పని చేయడానికి ఒంటరిగా విడిచిపెట్టి అబ్బాయి అచ్చనిగిలో ఆడట్లేదు కదా. అచ్చనిగిలో అంటే తెలుసా? 4 పెట్టుకుని ఆడతారు సిస్టర్. 3 ఫస్ట్ 2 ఆ తర్వాత 4 ఏముంటాయి కదా.
మా దగ్గర అచ్చగిల్లలు అంటారు. ఆవిడ లేకపోతే ఈయన తొక్కులు లేవు, ఆడలేదు కదా. లేకపోతే ఆమె ఇంకేదో దాపుడు పోతులు ఆడలేదు కదా. ఏం చేస్తున్నాను నేను? మార్తమ్మ చాలా పని చేయడం వల్ల ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. ఆ ఫ్రస్ట్రేట్ దయచేసి శ్రద్ధగా కదా, చాలా విషయాలు చెప్తున్నాను ఇక్కడ. ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఎంతవరకు వెళ్ళిందంటే, అక్కడ యేసయ్యతో మాట్లాడుతున్నా అన్నటువంటి స్పృహ కూడా ఉంటుంది. ఆయన మీదనే చికాకు పడుతుంది. ప్రభువా నా సహోదరిని పంపించు అంట వేరే, అంటే నీకేం పట్టదా అని ఎవరిని మాట్లాడుతుందమ్మా? లుక్ ఎట్ దట్ టెక్స్ట్. అక్కడ ఆగిపోయింది అన్నమాట. ఏంటి ప్రభువా అంత మాట వేసింది ఏమని అంటే ఏంటి? మనం ఫ్రస్ట్రేట్ అయితే ఆడ కూర్చుంది ఏసే కావచ్చు, ఆయన బాబాయ్ కావచ్చు, నాకు ఎవడు తేడా ఫరకేమి. ఒకవేళ నువ్వు అడగవచ్చు, అయ్యా కొంచెం పని అయిపోయింది, నా చెల్లిని పంపించు రమ్మని చెప్పు అంటే వేరే. ఆమె పోయి కూర్చుంటే ఏసే ఏం చేశాడు? అమ్మా నువ్వు అక్కడికి సహాయం చేద్దాం, అక్కడ కూర్చుని అది ఎట్లా చేద్దాం చూద్దాం కానీ అని చెప్పలేదు ఆయన. మరి ఏమైంది ఆయన మీద పడ్డది? ఇది సాధారణ. ఏసే మీద పడినా నీకు పట్టదా? ఆ మాత్రం మైండ్ లేదా నీకు? అరే ఒకటే గుడ్డు చాకరీ చేస్తుంది, పోయి దానికి సహాయం చేయకపోని చెప్పాలని పని చేస్తలేదా? సోయలేదని. అంటే ఒక వ్యక్తి విచక్షణ కోల్పోవడం, దేవుని మీద చిరాకు పడ్డా, దేవుడిని మందలించి నీకు బ్రెయిన్ పని చేస్తలేదా అన్న వ్యక్తి ఏమే. నీకు మైండ్ పని చేయట్లేదా అని అడిగింది ఏమే. చాలా కష్టపడిపోతుంది. కాదని కంట్ల అది కావాలి. కానీ మొదటేంటి? మొదటేం చేయాలి? ఆయన భోజన పదార్థాల గురించి ఆలోచించేవాడు. చాలా సందర్భాల్లో మన వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు. నేను మీ అందరూ మీటింగ్ పెట్టి చెప్పేదంటే, మీటింగ్లో మీరు అందరూ కూడా చూసారు. నన్ను మీటింగ్ పెట్టేసి నేను మీటింగ్లో ఉంటుంటే మీరు అందరూ బయట ఆ పని ఈ పని అన్నాలు కూరలు. మరి ఎవరైనా వాటి అందుకని మన దగ్గర రూల్ ఏముంది? పనంతా ముగించుకుని మీటింగ్కి వాక్యం చెప్పేటప్పుడు కుటుంబ సభ్యులందరూ మాకు అవసరం లేదులే, వాళ్ళు చెప్పు, వాళ్ళు మిగతా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ చెప్పు, ఆ బంధువులకి మన సమస్యలు చెప్పు, మేమైతే మేము పని చూసుకుంటాం. మీరు కూర్చోవాలి. మాటలో కొన్ని దుర్గుణాలు కనపడ్డాయి. అంత ఆవేశం ఉండకూడదు కదా. నువ్వు అలసిపోయావు కరెక్టే, చికాకు ఉంది కరెక్టే, బట్ దెర్ ఇస్ అ వే యూ ఎక్స్ప్రెస్ ఇట్. నేరుగా వెళ్ళి మళ్ళీ దగ్గరికి వెళ్ళి అమ్మకం చేయాలి తెలుసుకోవచ్చు. కానీ ప్రభువు మీద చిరాకు పడేంత సాహసం చేయకూడదు. యాక్చువల్ ఈవిడ ఎవరైనా చికాకు వ్యక్తం చేసింది సార్, యేసయ్య మీదనే చికాకు వ్యక్తం చేసింది. ఈవిడ గురించి ఆలోచించినప్పుడు నేనేం గమనించానంటే, యేసయ్య గమనించట్లేదేమో నేను పనిచేస్తున్నది చేస్తున్న సంగతి, యేసయ్య చూడట్లేదేమో నేను చాలా కష్టపడుతున్న సంగతి, నేను ఒక్కదాన్నే చేస్తున్న సంగతి ఆయన కనబడట్లేదేమో అని యేసయ్యకు తెలియజెప్పే ప్రయత్నం ఈవిడ చేస్తుంది. దానికి కారణంగా ఎవరిని వాడుకుంటుంది? మరియను వాడుకొని, చూసావా నేను ఒక్కదాన్నే చేస్తున్నా, నీకు అర్థమవుతోందా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా అని చెప్పే ప్రయత్నం ఈవిడ చేస్తుంది. ఈవిడ యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టింది. తన సొంత సిస్టర్కు వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టింది. యేసయ్యకు వ్యతిరేకంగా సనిగినప్పుడు ఇక మనుషులు ఏమో చెప్పండి. అండ్ ఎంత సాహసం చేసిందంటే యేసయ్య మీదనే చికాకు పడేంత సాహసం చేసింది. దట్స్ ద వర్స్ట్ థింగ్. ఈవిడ ఇలా ఫ్రస్ట్రేట్ కావడం మొదటిసారి ఏం కాదు.
ఆమె చివరిసారి ఏం కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇంకొన్ని పర్యాయాలు అమ్మగారి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 23 వచనం చదువు. 21 కూడా చదివితే బాగుంటుంది. ఇది మాత యేసు ప్రభువా ఇప్పుడు ఉండి నా సహోదరుడు చావుకుంటును అని తన సహోదరుడైన లాజరు గురించి చెప్తుంది. లాజరు చచ్చిపోయిన సంగతి. కాబట్టి యేసు ప్రభువు వారు ఏమంటాడంటే, యేసు 23 వచ్చిన నీ సహోదరుడు మనం లేచినంత చెప్పుగా మళ్ళీ వెంటనే ఆవిడ కౌంటర్ రాసి యేసుకి యా తెలుసు అంత్యదినమున పునరుత్థానమందు లేచుని ఎరుగుదని. ఎవరికి కౌంటర్ ఇది? సీరియస్ వామ్మో, ఇక్కడ చాలా తిరుగుతుందే. రైట్. అప్పుడు మళ్ళీ యేసు ప్రభు వారు చెప్తారు, తల్లి అట్లా కాదని చెప్పి. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత కిందికి వద్దాం పిల్లరా. 40వ వచనం 39వ వచనం చదువుకున్నాం పిల్లరా. యేసు రాయి తీయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరుని మార్త మళ్ళీ వచ్చింది. సమూహం యేసు ప్రభువు వారి కళ్ళలో పడాలి. సమూహం యేసుక్రీస్తు ప్రభువు వారి చేత గుర్తింపు పొందాలి. మార్త అంటే మామూలు లేడీ కాదు. మార్త అంటే ఇలాంటి స్త్రీ అని అనుకోవాలి ప్రభువు అని మళ్ళీ వచ్చేసింది. దూరింది. ఇక్కడ దూరి ఏమన్నా తెలుసా? ప్రభువా అతను చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో. యేసు ప్రభువు వారు ఆయన చివరి పట్టం ఆయన ఉంది. ఇప్పుడు మీరు ఊకొక ప్రభు నుంచి కాబట్టి ఒకలా నుంచి కాదు కదా. రైట్. ఏమంటాడంటే అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దామని నేను చెప్పలేదా? నేను చెప్పాను కదా, ఇంత కాదని చెప్పాను కదా. ఆవిడ నేను చెప్తే కౌంటర్ ఎత్తింది. ఏమని? ఇప్పుడు కాదులే ప్రభావ ఎప్పుడో పునరుద్ధానం దగ్గర అని చెప్పేసి ఒక కౌంటర్ ఎత్తింది. ఇప్పుడు నేను చేసే పని చేస్తున్నాను కదా, చేస్తున్నా లేదా? మళ్ళీ పద్ధతి దూరం ఏమంటావు? ఏ ప్రభావ అవసరం పడుతుంది అని చెప్పి నేను చెప్పాను కదా. ఊపుకి ఎందుకు వస్తున్నావు నువ్వు? మార్తకి చాలా తెలుసుకోవాలని తెలిసి నువ్వు అనుకోవాలా ప్రభువా? అర్థమవుతుందా? మార్తమ్మకి చాలా తెలుసు నువ్వు అనుకోవాలి కదా అని చెప్పలేదా అని ఆమెతో. ఆ రకంగా అంటే మార్త గురించి మనం చదువుకుంటే పాపము మంచిదే. మనిషి సేవా గుణం ఉంది. కాకపోతే తన సేవ అందరూ గుర్తించాలి. ముఖ్యంగా ఎవరు గుర్తించాలి? యేసు ప్రభు చూడాలి. ఆయన బోధ మీద పడుతుంది. చూస్తున్నాడో లేదో కానీ వాస్తవం ఏంటో తెలుసా పిల్లరా? ఆయన మన వైపు తల తిప్పి చూసినా చూడకపోయినా మనం చేసే పనులన్నీ ఆయనకి తెలుసు. ఎందుకు చేయగలరు మనకి? ఆయన మన వైపు తల చెప్పి అమ్మ మాత్రం ఒకటే చెప్తున్నారు తల్లి అని అడగాల్సిన అవసరము లేదు. ఆయనకి ఆల్రెడీ మనం ఎవరు ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరము. దయచేసి సేవ చేయటం సరైనదే. అయినా సేవ చేస్తున్నాం కాబట్టి చికాకు పట్టాన్ని హక్కుగా భావిస్తాం. సేవ చేసే ప్రక్రియలో మన ఫ్రస్ట్రేషన్ని చూపించడానికి అది ఒక కారణంగా వాడుకోకూడదు. సేవ చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయింది ఏ లాభం? కష్టపడి వండితిరి పెడితిరి చికాకు పడుతుంది. ఇది తినేవాడికి ఏం జరుగుతుంది? అర్థమవుతుంది మీకు? కష్టపడి చేసి సిద్ధం చేసి పెట్టి చికాకు తినేవాడు తినకూడదు. అండ్ దాట్స్ ద లెసన్ దట్ వి లెర్న్. ముగ్గురు వ్యక్తులు చూస్తున్నాం. బోధించే యేసయ్య కనబడుతున్నాడు. నేర్చుకుంటున్నటువంటి మరియమ్మ కనబడుతుంది. సేవించేటటువంటి మార్త కనబడుతుంది. సేవించడం సరైనదే అయినా మార్త వైఖరిలో మాత్రం సమస్య. నెంబర్ 1 ఆవిడ వినడానికి ఇష్టపడాలి. నెంబర్ 2 తన పనికి గుర్తింపు రావాలని వెంపలాడుతుంది. గుర్తించలేదేమో అన్న అభద్రతతోటి ఎవరి మీద క్యాపేసింది? యేసయ్య మీద క్యాపేసింది. ఆ స్థాయికి మనకు తెలుసా? తప్పకుండా మన పనులను బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎవరి పని మర్చిపోబడదు ప్రియులారా. ఇక్కడ గిన్నెడు చన్నీరు మీరు ఇచ్చినా సరే మీ పని పరలోకంలో మర్చిపోబడదు. అర్థమవుతుంది.
మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దేవుని సేవలు, మీ పనిని పరలోకంలో దేవుడు గొప్పగా నేర్చుతారు. కాబట్టి ఎవరు చూడలేదేమో, మర్చిపోయారేమో, పట్టించుకోలేదని ఒకవేళ మీరు ఏమాత్రము అధైర్యపడాల్సిన లేదు. అధైర్యపడి ఆవేశపడిపోవాల్సిన అవసరం. ఎందుకంటే వినడానికి ఇష్టపడతాం, సేవిస్తూ కూడా లోబడి సేవలో కూడా కృతజ్ఞతతో బ్రతుకుతాం. సేవ చేయటమే ధన్యతగా మనం భావించాలి. కానీ ప్రభు వారి మీద మార్తమ్మ కేకలు వేసినట్టు మనం ఎవరి మీద బట్టి వాళ్ళ కేకలు వేయకూడదు. సేవ చేయటము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? మనము యేసయ్య దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనుష్య కుమారుడు సేవ చేయించుకున్నటకు రాలేదు, కానీ సేవ చేయుటకును అనేకుల కొరకైన విమోచన క్రయముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చారని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన శిలువ మరణ సమాధి పొందుతున్న ప్రక్రియలో ఎంతమంది ఎదురొచ్చినా అందరినీ చూశాడు తప్ప, ప్రేమతో మాట్లాడు తప్ప ఎవరిపై ఆయన చిరాకుపడే ప్రయత్నం చేయలేదు. శిలువ మీద మాటలతో ఆయన గుచ్చి పొడుస్తున్నటువంటి దొంగను సైతము ఆయన మందలించలేదు, చికాకు పడలేదు. దరిద్ర భ్రష్టుల ఎంత చేస్తున్నా ఇక్కడ కృతజ్ఞత లేదా? సేవ చేసేటప్పుడు ఉదాహరణతో సహృదతో చేయాలి తప్ప సనకూడదు, కంప్లైంట్. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్? దేవుని దృష్టిలో అత్యున్నతమైనది ఏంటంటే సమీపించి ఆలకించాలి, నేర్చుకొని చేయాలి. నేర్చుకొని విని చేసినప్పుడు ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా. ఆలోచిద్దాం, దేవుని దృష్టికి ఏది ఉత్తమమైందో ఆ ఉత్తమమైన మనం నేర్చుకుని బోధించడంలో ముందున్నా, పనిలో అలయక సలయక ముందుకెళ్దాం, వినడంలో నేర్చుకోవడంలో వెనకబడకుండా మనం ముందున్నాం. సమీపించి ఆలోకిద్దాం, కృతజ్ఞతతో సంతోషంతో ఆలోకిద్దాం. మూడవదిగా సంతోషంతో సేవిద్దాం. సర్వ్, వర్క్, బట్ డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రస్ట్రేషన్. పని చేస్తున్నాం కాబట్టి చికాకు పడే హక్కు ఉందని మనం ఎప్పుడు అనుకో. నేను చేస్తున్నాను కాబట్టి ఫ్రస్ట్రేట్ అయ్యే హక్కు నాకు ఉందని, ఒక 10 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి నేను ఏదైనా మాట్లాడవచ్చు, లేకపోతే ఒక పని చేసి పెట్టాను కాబట్టి నేను ఎంతైనా అరవచ్చు. అవన్నీ నిర్విరామంగా పనిచేయాలి, బోధి అన్ని విషయాలు యాక్టివ్గా ముందుకు పోతాం, అలసిపోకుండా పనిచేద్దాం. కృతజ్ఞతలకు శ్రద్ధగా ఆలకిద్దాం, కృతజ్ఞతతో సాగిద్దాం. ఈ 3 గుణలక్షణాలు కలిపి దేవుని దృష్టికి అత్యుత్తమైన వరకు వర్తించాలి. కొద్ది మాట దేవుడు అందరూ జీవించుకుంటారు. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మేరీ వర్తమానం ఇద్దరు కృతజ్ఞత తెలియజేయాల్సిందని చేస్తుంది. వచ్చి వెళ్తున్నాం తండ్రి ప్రభా, వినే చోరులేని తండ్రి నేనయ్యా, మందగించి చోరులాగా ఉంటున్నాం ప్రభా. అలాంటి నిర్లక్ష్యమైన జీవితాన్ని ప్రభా తొలగించండి ప్రభా, తీసివేయండి తండ్రి. ఎంత ప్రభా దూరం నుంచి వచ్చి ప్రభా ఏదో కూర్చున్నామా వెళ్తున్నామా అనే పరిస్థితి కాకుండా ప్రభా విని ప్రభా శ్రద్ధగా తండ్రి అవలంబించుకొని ఆ క్రమంలో ప్రభా అదే విధంగా మేము ప్రభా నీ ముందు తండ్రి నేర్చుకుంటూ సహాయం అనుగ్రహించండి ప్రభా. తండ్రి నేను ఇక వేరే విస్తారమైన పనుల గురించి ప్రభావం ఆలోచించకుండా తండ్రి నేను నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క ప్రార్థన శ్రద్ధగా విని నేర్చుకుంటూ మాకు సహాయం అనుగ్రహించున్నాయి ప్రభా. ఈ రోజు మంచి వాక్యంతో తండ్రి మా హృదయాన్ని నింపుతున్నందుకే, మీరు మాకు సహాయం చేసినందుకే సూచించుకుంటూ కొద్ది ప్రార్థన యేసు